దేవుడు వరమిచ్చిన పూజారి వరం ఇవ్వలేదనే సామెత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యేలకు ఇచ్చిన హామీల అమలు కూడా అలానే ఉంది. ఎమ్మెల్యేలు ప్రజలు చెప్పిన సమస్యలపై స్పందించి అక్కడికక్కడే సీఎం వాటిని మంజూరు చేస్తున్నా నిధుల మంజూరులో మాత్రం నెలల పద్ధతి జాప్యం జరుగుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు కాలేదు. 2024 నవంబర్ 2న కర్నూలు జిల్లా పత్తికొండ మండలము పుచ్చకాయలమడ గ్రామంతో పాటు 2025 మేలో కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు స్థానికులతో పాటు కొందరు ప్రజా ప్రతినిధులు కొన్ని సమస్యలను ప్రస్తావించారు. 2 చోట్ల మొత్తము 19 హామీలు ఇచ్చారు. వాటి అమలు కోసం సుమారు 80.50 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇందులో ఒకటి కూడా అమలు కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలేంటి, ఆ హామీలకు అమలు చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయా లేదా అన్న అంశాలను పరిశీలిద్దాం. పుచ్చకాయలమడ గ్రామాభివృద్ధి కోసం రహదారులు, పైపు లైన్ల ద్వారా నీటి సరఫరా, ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, స్మార్ట్ సిటీగా కర్నూలు, నంద్యాల చెక్ పోస్ట్ నుంచి సఫా కాలేజ్ వరకు 4 లైన్ల రహదారిగా నిర్మాణం, కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 16 కళ్లూరు కాలనీల వార్డుల అభివృద్ధి కోసం 50 కోట్ల మంజూరు, సి క్యాంపు సెంటర్ రైతు బజారు విస్తరణపై హామీ ఇచ్చారు. అక్కడే అన్నా క్యాంటీన్, ఓర్వకళ్లు మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, రైతు బజార్లో పనిచేసే స్వీపర్ కు ఇంటి స్థలం మంజూరు, కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 16 కళ్లూరు కాలనీల వార్డులో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు. 80.50 కోట్ల బడ్జెట్ మంజూరు కోసం ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇంతవరకు ఆ నిధులు రాలేదు. మా ఊరికి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు రోడ్డు శాంక్షన్ చేశాడు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. మా గ్రామం పుచ్చకాయలమడ. నా పేరు గోవిందరాజులు. మాకి చంద్రబాబు నాయుడు వచ్చి బాగా అన్ని రోడ్లు అన్నీ బాగానే చేసినాడు. ఇప్పుడు ఓసూరుకి రోడ్డు శాంక్షన్ అయింది. ఆ తొందర కొట్టి పంపిస్తే మాకు బాగుంటుంది. రోడ్డు చాలా అద్భుతంగా ఉంది. టీజీ భరత్ గారు కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసే విధంగా ఏ క్యాంపు, సి క్యాంపు, బి క్యాంపు పరిధిలో ఉన్నటువంటి దాదాపు 180 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో సఫలమైనట్లయితే కర్నూలు పట్టణంకి అతి సమీపంలోనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవుతా ఉంది. కర్నూలు జిల్లాకు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలలో ఒకటైనటువంటి హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాకారం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సీఎం చంద్రబాబు ఇచ్చిన 19 హామీల్లో 18 పెండింగ్ లోనే ఉన్నాయి. అందులో ఒకటి మాత్రమే కొంతవరకు అధికారులు నెరవేర్చారు. పత్తికొండ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి పుచ్చకాయలమడ వరకు పైపు లైన్ల నిర్మాణం పనులు ప్రారంభించకుండా ప్రత్యామ్నాయంగా గ్రామంలో బోర్లు తవ్వి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఒక్కటి తప్ప మిగిలిన హామీలేవి ఇంతవరకు అమలు కాలేదు. మరి 2 సార్లు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని ఇక్కడ ఈ జిల్లా ప్రజలు అడిగిన వాటికి హామీలు ఇచ్చిపోవడం జరిగింది. అవన్నీ కలిపితే ఒక 85 కోట్లు ఉంటాయి. ఈ రాష్ట్ర పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టైంలో దివాలా దీపించిపోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పరిస్థితిని కుదుటపరిచి అమరావతి రాజధానిని చేసి ముందుకు పోతా ఉన్నాం. అందులో భాగంగా 85 కోట్లను కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం తప్పకుండా తొందరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాకు అన్న క్యాంటీన్ కావాలా, మాకు రైతు బజార్ చిన్నగా ఉంది, పెద్దగా చేయాలని అడిగినారు. అడిగితే సారు చేస్తామన్నారు, మీకు శాంక్షన్ కూడా చేస్తామన్నారు. ఇంతవరకు రైతు బజార్లో అన్న క్యాంటీన్ పెట్టలేదు, రైతు బజారు విస్తీర్ణం చేయలేదు. ఇక మీదటనన్నా విస్తీర్ణం చేసి అన్న క్యాంటీన్ పెట్టగలరని కోరుచున్నాము చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 19 హామీలను అమలు చేసేలాగా నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులను చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, రాయలసీమ రీజనల్ స్పెషల్ కరెస్పాండెంట్, వైకే టీవీ, కర్నూలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.